మార్నింగ్ తెలంగాణ స్పెషల్ అయిపోయింది. ఈవినింగ్ ఆంధ్ర స్పెషల్ తీసుకొచ్చిండు మా డ్యాడీ. మా నాన్న చేపలు తీసుకొచ్చిండు. మా మమ్మీ చేపల పులుసు అద్దరగొట్టిద్ది. ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు మా మమ్మీ చేస్తే మాత్రం సూపర్ ఉంటది అసలకి. మా అమ్మమ్మ కూడా మస్తు చేత్తదనమాట. నేను ఫిష్ ఫ్రై చేస్తా. నాకు చాలా ఇష్టం ఫిష్ ఫ్రై అంటే. మా ఇంట్లో అందరికీ ఫిష్ ఫ్రై ఫేవరెట్. ఇప్పుడైతే మా మమ్మీ చేపల పులుసుకి, ఫిష్ ఫ్రైకి మొత్తం కలపమని చెప్పింది. ఆ తర్వాత ఫిష్ ఫ్రైకి కొన్ని ముక్కలు తీయాలి, పులుసుకి కొన్ని ముక్కలు పక్కన పెట్టాలి. దీనమ్మ చేపల పులుసు కలుపుతుంటే ఎంత అంటే అంత గుచ్చుకుంటున్నాయి అసలుకి. చేతులకి ఒక్కటే గుచ్చుకుంటున్నాయి అసలుకి. చేపలు కలిపేటప్పుడు మాత్రం చేతులకు మాత్రం చచ్చిపోతాం మనం, అంత గట్టిగా గుచ్చుకుంటున్నాయి అసలుకి. బాగా కలుపుకోవాలి చేప ముక్కలు. ఎంతసేపు కలుపుకుంటే అంత మంచిగా ఉప్పు కారం పట్టిద్ది. అయిపోయింది. ఇంకా కొన్ని ముక్కలేమో ఫ్రై పీసెస్కి తీసేసినాం. వాటినేమో ఒక ప్లేట్లో పెట్టేసి వాటిపైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 3-4 అవర్స్ వరకు మంచిగా ఉంటాయి అన్నమాట. మా మమ్మీ తర్వాతకి కొన్ని ముక్కలు పులుసు పెట్టేసింది. మా మమ్మీ తొందరనే పులుసు చేసేసింది. నేను జస్ట్ అలా కొద్దిసేపు అలా బయటికెళ్ళి వచ్చే లోపల మా మమ్మీ పులుసు పెట్టేసేసింది. కొంచెమే కాబట్టి తొందర పెట్టింది. పులుసు కూడా నీళ్ళ పెట్టకూడదు, గ్రేవీగా దగ్గరగా పెట్టిద్ది మా మమ్మీ. చాలా అంటే చాలా బాగుంది పులుసు. పర్ఫెక్ట్ మా మమ్మీ ఎంతైనా.